Amity Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwars and Lehengas. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా సాధికారతకు సరికొత్త నిర్వచనం చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8న నిర్వహించేటువంటి బహిరంగ సభలో ఆడబిడ్డల కోసం వరాల జల్లు కురిపించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా డ్వాక్రా మహిళల ఇళ్లలో ఆర్థిక వెలుగులు నింపేలా విప్లవాత్మక పథకాలను ప్రకటించనున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి వంటి పథకాలతో సామాన్య మహిళలకు ప్రభుత్వం కొండంత అండగా నిలవనుంది. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల సభ్యుల కుటుంబాలలో ఆడపిల్లల పెళ్లిళ్లు ఇకపై తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా అవసరాన్ని బట్టి 10,000 నుంచి ₹1,00,000 వరకు రుణ సదుపాయాన్ని కల్పిస్తారు. బయట ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు చేసి ఇబ్బంది పడకుండా ప్రభుత్వం కేవలం పావలా వడ్డీతోనే ఈ మొత్తాన్ని అందిస్తుంది. దీనివల్ల మధ్యతరగతి పేద కుటుంబాలలోని ఆడబిడ్డల వివాహాలు గౌరవప్రదంగా జరిగేందుకు మార్గం సుగమమవుతుంది. కేవలం పెళ్లిళ్లకే పరిమితం కాకుండా మహిళల లేదా వారి పిల్లల ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డు కాకూడదనే లక్ష్యంతో ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రొఫెషనల్ కోర్సులు, పై చదువుల కోసం ₹1,00,000 వరకు రుణ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. మహిళల భద్రత, నైపుణ్యాభివృద్ధికి కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న సేవా కేంద్రాలకు అదనంగా టెక్కలి, కుప్పం, మదనపల్లె, ఆధోని వంటి ప్రధాన ప్రాంతాలలో మరో 10 కొత్త వన్ స్టాప్ సెంటర్లను సీఎం ప్రారంభించనున్నారు. ప్రస్తుతానికి ఇవి అద్దె భవనాలలో ప్రారంభమైన కేంద్రం కేటాయించిన 6 కోట్ల నిధులతో త్వరలోనే వీటికి శాశ్వత భవనాలు కూడా నిర్మించనున్నారు. అంతేకాకుండా మహిళల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, అమృత యూనివర్సిటీ వంటి ప్రముఖ సంస్థలతో సెర్ఫ్, మెప్మా కీలక ఒప్పందాలు చేసుకోనున్నాయి. దీనివల్ల మహిళలు ఉపాధి రంగంలో ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా శిక్షణ పొందుతారు. ఇక ఉద్యోగినుల వసతి సౌకర్యాలను మెరుగుపరచడంలో భాగంగా రాష్ట్రంలోని 23 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్లో వసతి, రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకునేందుకు ఒక కొత్త డిజిటల్ యాప్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. భవిష్యత్తులో మరిన్ని హాస్టల్స్ను నిర్మించే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. ఆర్థిక స్వాలంబన కోసం రంపచోడవరంలో వెదురు ప్రాసెసింగ్ ప్లాంట్, చిత్తూరులో మునగ ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు సీఎం వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. అలాగే మహిళల ఆధ్వర్యంలో నడిచేటువంటి మరో 5 తృప్తి క్యాంటీన్లను కూడా ప్రభుత్వం ప్రారంభించి వారికి ఉపాధి కల్పించనుంది. ఈ విప్లవాత్మక నిర్ణయాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే కాకుండా వారికి ఆర్థికంగా శక్తివంతులను చేస్తాయి.